మన లైఫ్ మాత్రం ఇంత కష్టంగా ఉంటుంది. హే! హాయ్ పీపుల్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. ఇంకో స్టోరీతో మీ హార్ట్‌ని టచ్ చేయడానికి వచ్చేసా. ఒక బాయ్ ఒక రోజు తన తాతని అడిగాడు, "తాత తాత ఎందుకు కొంతమంది లైఫ్‌లో ఈజీగా సక్సెస్ అవుతారు? మన లైఫ్ మాత్రం ఇంత కష్టంగా ఉంటుంది" అని అడిగాడు. తాత స్మైల్ చేసి ఆన్సర్ చెప్పలేదు. ఇన్‌స్టెడ్ ఒక స్మాల్ ప్లాంట్ ఇచ్చాడు. "ఈ ప్లాంట్‌ని 1 వీక్ జాగ్రత్తగా చూసుకో" అని చెప్తాడు. బాయ్ చాలా కేర్ తీసుకుంటాడు. ఎవ్రీడే వాటర్ పోస్తాడు, సన్‌లైట్‌లో పెట్టాడు, ఈవెన్ కొన్నిసార్లు దాంతో మాట్లాడాడు కూడా. బట్ 1 వీక్ తర్వాత ఆ ప్లాంట్ కొంచెం కొంచెంగా డ్రై అవ్వడం స్టార్ట్ అయింది. బాయ్ చాలా ఫీల్ అయ్యాడు. "తాత నేనన్నీ కరెక్ట్‌గా చేశా కదా! మరి ఎందుకు ఇది స్టిల్ చనిపోతుంది" అని అడిగాడు. తాత ఏమీ మాట్లాడకుండా బయటకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాయి పక్కన ఆపాడు. రాక్ మధ్యలో స్మాల్ క్రాక్ ఉంది. అక్కడ ఒక చిన్న గ్రీన్‌గా ఒక ప్లాంట్ గ్రో అవుతుంది. బాయ్ షాక్ అయ్యాడు. తాత నవ్వి అన్నాడు, "కంఫర్ట్‌లో పెరిగిన ప్లాంట్ వీక్ అయిపోయింది. కానీ ఈ స్మాల్ ప్లాంట్ చూడు రాళ్ళ మధ్య కూడా గ్రో అవుతుంది" అని చెప్పాడు. లైఫ్ కూడా ఇలానే ఉంటుందిరా. ఈజీ లైఫ్ ఉన్న వాళ్ళకి గ్రో అవ్వడం సింపుల్. కానీ కష్టాలు ఫేస్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్ అవ్వడం ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. ఆ బాయ్ సైలెంట్ అయిపోయాడు. బికాజ్ అప్పుడు తనకి అర్థమైంది లైఫ్ తనని పనిష్ చేయట్లేదు, స్ట్రాంగ్‌గా మారుస్తుందని. సమ్‌టైమ్స్ లైఫ్ బికమ్స్ హార్డ్ నాట్ టు స్టాప్ యూ, బట్ టు మేక్ యూ స్ట్రాంగర్ దెన్ యూ ఎవర్ ఇమాజిన్. సో స్టాప్ బ్లేమింగ్ లైఫ్ అండ్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ సక్సెస్. థ్యాంక్ యూ.